गणपतये नमः। हरिः ओम्। गुरवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां श्री दक्षिणामूर्तये नमो नमः। జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మరి ఈ జూన్ మాసము 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు కూడా మనకి మేషాది 12 రాశులు అంటే మీనరాశి వరకు కూడా 12 రాశుల్లో గ్రహాల యొక్క సంచార స్థితిగతులను గనక మనం తెలుసుకోగలిగితే ఏ రాశుల వారికి ఏ గ్రహం వలన ఏ శుభాలు కలుగుతాయి, ఏ ఈవెంట్స్ వారిని ఆనందపరుస్తాయి, ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి, మరి ఇబ్బంది కలిగించేటటువంటి గ్రహాలకి తగినటువంటి పరిహారంగా ఏ స్తోత్రము చదివినా, ఏ పూజ చేసుకున్నా, ఏ జపము చేసుకున్నా, ఏ దానము చేసుకున్నా మంచి జరుగుతుందో మనం గనక గమనించుకున్నట్లయితే ముఖ్యంగా ఈ జూన్ మాసంలో సూర్యగ్రహము జూన్ 14వ తేదీ వరకు కూడా వృషభ రాశిలో సంచరిస్తూ, కుజుడు జూన్ 20వ తేదీ వరకు కూడా మేషరాశిలో తన యొక్క స్వక్షేత్రంలో సంచారం చేస్తూ జూన్ 20 తర్వాత వృషభ రాశిలోకి సంచారం, జూన్ 15 తర్వాత సూర్య భగవానుడు మిథున రాశిలోకి సంచారం, బుధుడు జూను 19వ తేదీన దాదాపుగా మనకి మిథున రాశిలో సంచరిస్తూ 19వ తేదీ తర్వాత కర్కాటక రాశిలోకి సంచారం జరుగుతుంది. అట్లాగే ముఖ్యంగా మనందరికీ ఆనందింపదగినటువంటి విశేషముగా చెప్పుకోదగినటువంటి గ్రహము ఏదైనా ఉంటే గురుగ్రహము. ఇది చాలా విస్తారమైనటువంటి విశేషవంతమైనటువంటి ఆర్థిక లాభాదుల్ని కలుగజేస్తూ అన్ని విషయాల్లో వృద్ధిని కలిగించేటటువంటి ఈ గ్రహము జూన్ 2వ తేదీన అంటే 1వ తేదీ అర్ధరాత్రి నుండి కూడా తన యొక్క ఉచ్చస్థిత రాశి అయినటువంటి మిత్ర రాశి అయినటువంటి కర్కాటక రాశిలోకి సంచరిస్తూ దాదాపుగా ఈ జూన్ మాసం అంతా అదే రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు గురుడు. శుక్రుడు జూన్ 8వ తేదీ వరకు కూడా మిథున రాశిలో సంచారం చేస్తూ జూన్ 8 నుండి కూడా కర్కాటక రాశిలో గురుడితో పాటుగా సంచారం చేస్తూ ఉంటాడు. శని భగవానుడు మీనరాశిలోనే బుధ నక్షత్రమైనటువంటి రేవతి నక్షత్రంలో సంచరిస్తూ, రాహువు సొంత నక్షత్రంలో ఉంటూ కుంభరాశిలో, అట్లాగే కేతువు సింహరాశిలో సొంత నక్షత్రంలో సంచరిస్తూ, మరి చంద్రుడు దాదాపుగా 2.5 రోజులకి కూడా ఒక్కొక్క రాశిని కూడా సంచరిస్తూ అన్ని గ్రహాలతో తన యొక్క సంచారాన్ని కలగజేస్తూ ఎన్నో రకాలైనటువంటి విశేష ఫలితాలని మరి ఈ మేషాది 12 రాశులైనటువంటి మీనరాశి పర్యంతము కూడా విశేషమైనటువంటి శుభ ఫలితాలను అందజేస్తూ కొన్ని ఇబ్బందులని కలగజేస్తూ ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క జన్మజాతక పరిహారాలు మాత్రమే వారికి తగినటువంటి సరైనటువంటి ఈవెంట్స్కి సరైనటువంటి ఫలితాలని ప్రోత్సాహకరంగా ఇస్తాయి అనటంలో సందేహము లేదు. గోచార సూత్రాలను బట్టి ఏ గ్రహాలు ఏ రాశుల్లో ఉంటాయో ఏ రకాలైనటువంటి ఫలితాలని అందజేస్తాయో మరి ఇప్పుడు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. కర్కాటక రాశి వారికి జూన్ మాసంలో 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు కూడా గ్రహ గోచార స్థితిగతులను బట్టి ముఖ్యంగా సూర్య భగవానుడు జూన్ 14వ తేదీ వరకు కూడా లాభస్థానంలో ఉండి విశేషమైనటువంటి ధన లాభాదులని ప్రసాదిస్తున్నారు. అది కుటుంబంలో తండ్రి గారి ద్వారా కావచ్చు, లేదా వీరు పడినటువంటి కష్టానికి తగినటువంటి మరి ఏదైనా వారు చేసేటటువంటి ఉద్యోగంలో వీరికి రావాల్సినటువంటి ధనము ఎక్కడైతే పూర్వంలో రావాల్సినటువంటి స్టక్ అయిపోయినటువంటి ధనం ఏదైతే ఉంటుందో జూన్ 14వ తేదీ లోపల ఈ సూర్య భగవానుడు వారికి రావాల్సిన ధనాన్ని వారు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబ పరంగా కూడా చాలా చక్కటి సుఖము, సౌఖ్యము, తండ్రి గారి యొక్క అనుకూలతలు కూడా మీకు మానసిక ప్రశాంతతని
మానసిక ప్రశాంతతని కలుగజేసే అవకాశం ఉంటుంది. ఏదైతే మీరు కుటుంబంలో నేను ఈ పని చేయాలి, అదే కుటుంబంలో ఉన్నటువంటి వారితో ఏదైనా సరే చక్కగా ఎక్కడికైనా దూర ప్రాంతానికి వెళ్ళి వారితో లైఫ్ని స్పెండ్ చేయాలి అనేటటువంటి అభీష్టాలన్నీ కూడా, వాంఛలన్నీ కూడా నెరవేరేటువంటి సమయము ఈ జూన్ 14 వరకు కూడా. కాబట్టి సూర్య భగవానుడి వలన ఆరోగ్య లాభము చేకూరుతుంది, అన్ని అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి, ఉద్యోగములో మంచి ప్రమోషన్స్ వచ్చి ఆర్థికంగా మీకు స్థిర లాభము కలగడానికి అవకాశం. అట్లాగే సంతానానికి సంబంధించినటువంటి విషయాల యందు ఏదైనా సరే వారి విద్యకి సంబంధించి కుటుంబంలో వారికి ఏదైనా మీరు ఆ ధనాన్ని గనక తీసుకున్నట్లయితే ఆ ధనము మరలా మీకు తిరిగి వచ్చేటటువంటి అవకాశాలు కూడా ఈ సూర్య భగవానుడు జూన్ 15 వరకు ఇస్తున్నాడు. జూన్ 15 తర్వాత ఈ సూర్యుడు ఎప్పుడైతే 12వ స్థానంలో వస్తున్నాడో ఆర్థిక సంక్షోభం ఏర్పడటానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడో దూరం అయిపోయినటువంటి బంధువులు కావచ్చు, కుటుంబ బంధువులు, తండ్రి తరపు కావచ్చు, మేనరకం సైడ్ వాళ్ళు కావచ్చు, ఎవరో ఒకళ్ళు వారికి ఏదో సమస్య ఉందని ఆ సమస్యకి కాస్త సహకారం అందించమని కోరుకోవటం. మరి కాస్త కర్కాటక రాశి వారు వెంటనే దానికి స్పందించి వారి యొక్క ధనాన్ని వారికి కాస్త సహకరించటం, దాని ద్వారా మోసపోవడం కూడా జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అనుమానించాల్సిన అవసరం లేదు, కానీ అనుమానించాల్సిన పరిస్థితులు మీకు ఎదురవుతున్నాయని గుర్తుపెట్టుకోండి జూన్ 15 తర్వాత. అట్లాగే తండ్రి గారి యొక్క ఆరోగ్య విషయంలో కూడా కాస్త మీకు ధనము ఖర్చు అవుతుంది. అనుకోని ప్రయాణాల ద్వారా కూడా, అట్లాగే ఉద్యోగంలో మీకు ఉద్యోగం పోతుంది అనేటటువంటి ఆ అవకాశం వచ్చినప్పుడు మీరు ధనాన్ని ఖర్చు పెట్టి, మీకన్నా పెద్ద ఉద్యోగులకి ధనాన్ని వారికి చక్కబెట్టి ఉద్యోగాన్ని నిలుపుకునే ప్రయత్నంలో కూడా ఆర్థిక ధన నష్టము మీకు కనపడుతోంది. కొంతమంది కుటుంబానికి దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి, కొంతమందికి ఉద్యోగం పోయే అవకాశము, కొంతమందికి ఉద్యోగం ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశము ఈ 12లో ఉన్నటువంటి రవి భగవానుడు జూన్ 15 తర్వాత అందజేస్తుంది. అట్లాగే జూన్ 21వ తేదీ వరకు కూడా బుధుడు ఉన్నతమైనటువంటి తెలివితేటల ద్వారా, వాక్కు ద్వారా, మీకున్నటువంటి పరిచయాల ద్వారా, మీరు తీసుకునేటువంటి స్వయంకృత నిర్ణయాల ద్వారా మంచి లాభాలను కలుగజేస్తున్నాడు. ఎవరైతే మీకు ఇవ్వాలో, అంటే మీరు ఒకప్పుడు సహాయం చేశారో వారు తిరిగి ఇచ్చే అవకాశము జూన్ 20 లోపల మీకు బుధుడు ఇస్తున్నాడు. దానికి తగ్గట్టుగా మీరు ప్రవర్తించాలి, దానికి తగ్గట్టుగా మీరు ఆపేక్షించాలి. అట్లాగే లాభాలని కోరుకోవాలి, నాకు తిరిగి రావాలి, నేను అంటే కొంతమంది వ్యాపారంలో తెలుసో తెలియకో పెట్టినటువంటి ధనము నష్టపోయిందని వదిలేస్తారు. ఇదే సమయంలో వీరికి ఆలోచన పెరుగుతుంది, ఎక్కడో అక్కడ ఒక సందు దొరుకుతుంది. దాని ద్వారా ఏదో రకంగా ఆ ఆలోచనని వాళ్ళు పణంగా పెట్టి వారికి రావాల్సినటువంటి ఆ పెట్టుబడి పెట్టినటువంటి ధనాన్ని తెచ్చుకునే ప్రయత్నం జూన్ 20 లోపల చేసే పరిస్థితి కలుగుతుంది. అట్లాగే కర్కాటక రాశి వారికి ముఖ్యంగా భార్యాభర్తల మధ్య కాస్త మాటపరమైనటువంటి, అట్లాగే ప్రయాణాలలో వారికి అనుకూలమైనటువంటి సందర్భము లేకపోవడం ద్వారా మీరు మాట్లాడుకునే మాటలు ఒక స్థాయిని దాటి మాట్లాడుకోవడం ద్వారా కొన్ని ప్రయాణాలలో కొన్ని ప్రమాదాలు జరగడానికి కర్కాటక రాశి వారికి ఆస్కారం ఉంది. అష్టమంలో ఉన్నటువంటి రాహువు కూడా ఆకస్మిక ప్రమాదాలను కలుగజేసే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా భార్యాభర్తలు జాగ్రత్తగా మెలగవలసినటువంటి సమయం. ఎందుకంటే శుక్రుడు కూడా 12వ స్థానంలో జూన్ 8 వరకు ఉంటాడు మిథున రాశిలో. కాబట్టి ఈ జూన్ 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు కూడా కొంచెం క్లిష్టతరమైనటువంటి పరిస్థితిగా, అంటే మీరు అనుకున్నటువంటి సుఖ సౌఖ్యకరమైనటువంటి యోగాలని గ్రహాలు ఇవ్వట్లేదు. ముఖ్యంగా శుక్ర భగవాన్ మీరు ఏది మాట్లాడినా అది తప్పుగా స్వీకరించేటటువంటి పరిస్థితి గృహంలో కలుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. జూన్ 2వ తేదీన కర్కాటక రాశిలోకి ఉచ్చస్థిత గురుడు ప్రవేశించగానే, అట్లాగే శుక్రుడు కూడా జూన్ 8 తర్వాత ఇదే రాశిలోకి రావడం ద్వారా మీకు ఉన్నటువంటి అప్పులను తగ్గించుకునేటటువంటి యోచన చేయటం, అట్లాగే దూర ప్రాంతాలకి వెళ్ళాలి, దూర ప్రయాణాలు చేయాలి అనేటటువంటి కోరిక కలగటం, దానికి తగ్గట్టుగా ప్రయాణాన్ని ఆచరించటం,
తల్లిగారితో కావచ్చు, అన్నదమ్ములతో కావచ్చు. అలాగే కర్కాటక రాశి వారు ముఖ్యంగా తల్లిగారి యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం వలన కొంత ధనము నష్టపోయినా, అప్పు చేసిన వారి యొక్క ఆరోగ్యాన్ని కుదుటపడేటటువంటి ఆలోచన చేయటం చాలా విశేషత్వం. ముఖ్యంగా కర్కాటక రాశి వారికి గురు శుక్రులు ఈ యొక్క జన్మరాశిలో ఉండటం ద్వారా ఈ నెల రోజులు విశేషమైనటువంటి సుఖము, సౌఖ్యము, వాహనాదుల వలన లాభము, అలాగే భార్యాభర్తల మధ్య సౌకర్యవంతమైనటువంటి, సౌఖ్యకరమైనటువంటి, వారు కోరినటువంటి కోరికల ఫలంగా ఏదైనా కాస్త దగ్గర ప్రదేశాలకి కానీ దూర ప్రదేశాలకు కానీ వెళ్ళి ఆ ఆనందాన్ని చక్కగా పంచుకోవటము, చక్కటి తృప్తిని అనుభవించేటటువంటి పరిస్థితి గురు శుక్రుల యొక్క అనుకూలత వలన కలుగుతోంది. చక్కటి పిత్రార్జితము, మాత్రార్జితము, ఉద్యోగం ద్వారా రావాల్సినటువంటి ధనము వీరికి లభించడానికి అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి వీరికి సరిగ్గా చేసేటటువంటి ఉద్యోగ వ్యవస్థలో సరైనటువంటి సౌఖ్యము లేదని వారంతట వారే ఉద్యోగానికి రిజైన్ చేసేటటువంటి పరిస్థితి కూడా ఈ గురుడు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాహన గృహ సుఖ సౌఖ్యాదులతో పాటుగా ఏదైనా బంగారపు ఆభరణాలు కొనటము, వెండి ఆభరణాలు, గృహోపకరణ విషయాలలో కాస్త చక్కగా షేర్ చేసుకోవడము, మంచి ఆనందాన్ని అనుభవించేటటువంటి పరిస్థితి కూడా ఇస్తున్నారు. జూన్ 22 తర్వాత బుధుడు 12వ స్థానంలోంచి ఈ బుధ గురు శుక్రులతో కలవటం, ఒక జన్మ లగ్నంలో అంటే జన్మ రాశిలో కర్కాటక రాశిలో బుధ గురు శుక్రులు కలవటం విశేషమైనటువంటి తెలివికి తార్కాణం. మీరు తెలివిని పెట్టుబడిగా పెట్టి, మీరు ఉన్నటువంటి పరిచయాలను పెట్టుబడిగా పెట్టి, ఉద్యోగ వ్యవస్థలో ఉన్నటువంటి వారి చేత అనుకువగా ఉంటూ పోయేటటువంటి ఉద్యోగాన్ని నిలబెట్టుకునేటటువంటి పరిస్థితులు కూడా వీరికి కనిపిస్తున్నాయి. దాని ద్వారా ఇంకా ప్రమోషన్స్ వారున్న చోటే వేరే చోటికి మార్చి ప్రమోషన్ ఇచ్చే అవకాశం కూడా కొంతమందికి ఈ యొక్క కర్కాటక రాశి వారికి కలుగుతోంది. అట్లాగే కుజ భగవానుడు దశమంలో మరి మే 19, 20వ తేదీ వరకు, జూన్ 20వ తేదీ వరకు కూడా కర్కాటక రాశి వారికి కర్మస్థానంలో ఉండడం ద్వారా చేసేటటువంటి ఉద్యోగ వ్యవస్థల్లో కొంతమందికి అలజడి కలగటానికి సడన్ గా అవకాశాలు కలుగుతాయి. అసలు ఈ ఉద్యోగం ఉంటుందో పోతుందో అనేటటువంటి మానసిక ఆందోళన వీరిని కాస్త జూత్సాకరంగా నిర్లిప్తత వైపుకి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. జూన్ 20 తర్వాత ఈ కుజుడు జన్మ రాశి నుంచి లాభంలోకి రావడం వలన చక్కటి అనుకూలమైనటువంటి ధన లాభస్థితి, ఉద్యోగం ద్వారా ఉద్యోగంలో ప్రమోషన్స్ కలగడం ద్వారా చక్కటి అనుకూలత కలుగుతోంది. ముఖ్యంగా కుటుంబంలో సత్సంతాన యోగం ద్వారా కావచ్చు, సంతానపరమైనటువంటి ధన లాభం వల్ల కావచ్చు, ఈ కర్కాటక రాశి వారికి గృహంలో ఆనంద సుఖ సౌఖ్యాదులు కలగడానికి అవకాశాలు. అలాగే ఆకస్మికంగా మీరు చేసేటటువంటి వ్యాపారం ద్వారా కానీ ఉద్యోగం వల్ల కానివ్వండి, లైఫ్లో కెరీర్లో స్థిరపడేటటువంటి స్థితిలో వీరికి ధన ఆదాయము కలిగేటటువంటి సిచ్యువేషన్స్ ని జూన్ 20 తర్వాత కుజ భగవానుడు లాభంలోకి వచ్చి ఇచ్చే అవకాశము, మంచి ధైర్యంతో నిర్ణయాలు తీసుకోవడం, అవతల వ్యక్తులతో మాట్లాడేటప్పుడు సాహసోపేతంగా కొన్ని నిర్ణయాలను ముందే మనసులో అనుకొని వారితో మాట్లాడడం, దాని ద్వారా కూడా వీరికి ఉన్నటువంటి తెలివితేటలు అవతల వ్యక్తులు ఎప్రిషియేట్ చేసే పరిస్థితులు కలుగుతున్నాయి. సంతాన లాభము కూడా గృహంలో ఆనందదాయకంగా ఉంటుంది. జూన్ 20 తర్వాత కుజగ్రహ 11వ భావ స్థితి వలన, లాభస్థితి వలన వీరికి అంతకుముందు ఏదైనా షేర్స్ లోనో ఉద్యోగరీత్యా కావచ్చు, లేకపోతే ఖాళీగా ఉన్న సమయంలో ఏదో సందర్భంలో వారు రియల్ ఎస్టేట్ లో ఏదో ఒక స్థలం కొన్నా, లేకపోతే ఏదైనా సరే మ్యాచ్ల్లో డబ్బులు పెట్టినా, జూదాల్లో డబ్బులు పెట్టినా, పూర్వంలో ఏదైనా పెట్టుబడులు పెట్టినా వాటి వలన ఆకస్మికంగా చక్కటి లాభం కలగటానికి ఈ కుజ భగవానుడు కూడా లక్ష్మీ కటాక్షాన్ని కలగజేస్తున్నాడు. అట్లాగే ద్వితీయంలో ఉన్నటువంటి కేతువు కుటుంబంలో కొన్ని చిరు సమస్యలను కలగజేస్తాడు. అట్లాగే రవి భగవానుడు కూడా 12వ స్థానంలోకి జూన్ 15 తర్వాత రావటం వలన వీరికి ఇందాక చెప్పినట్లుగా ఆర్థిక విషయాలలో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి సూర్యనారాయణుడు, బుధుడు జూన్ 20 వరకు కూడా లక్ష్మీనారాయణ స్తోత్రాన్ని కానీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఎవరైతే చదువుతారో
వారికి కాస్తంత ఉద్యోగ విషయాలలో, ఆరోగ్య విషయాలలో ఇబ్బందులు తొలగే అవకాశం కలుగుతుంది. అలాగే కర్కాటక రాశి వారికి భాగ్యస్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు దూర ప్రయాణాలు చేయటం ద్వారా కొత్త ప్రదేశాలలో వారికి సరైనటువంటి అనుకూలత లేక అనుకున్నటువంటి లాభాలు వస్తాయి, పెట్టిన పెట్టుబడులకి ధనలాభం వస్తుంది అనుకున్న సమయంలో అనుకోకుండా కొంతమంది వ్యక్తుల ద్వారా వీరు ఆ వచ్చే లాభం రాకపోగా వీరి మీద లేనిపోని అనుమానాల వలన కేసులు పెట్టడం, పోలీస్ స్టేషన్ల దాకా వెళ్ళేటటువంటి అవకాశము కర్కాటక రాశి వారికి శని వలన కలిగడానికి అవకాశం, పూర్వజన్మ సుకృతం అనేటటువంటిది కాస్త తగ్గటానికి అవకాశం. కాబట్టి ముఖ్యంగా మీరు దుర్గాదేవి ఆరాధన, అట్లాగే రాహుకేతువుల యొక్క దోషము పోవటానికి సుబ్రహ్మణ్యేశ్వరుడు యొక్క కళ్యాణం చేయించుకోవటము, ఆరాధన చేసుకోవటము, అభిషేకం చేసుకోవటము విశేషప్రదం. దత్తాత్రేయుడి యొక్క చాలీసా చదవడం ద్వారా జన్మరాశిలో ఉన్నటువంటి గురు భగవానుడు ఇచ్చేటటువంటి కొన్ని దోషాలు ఉంటాయి. అనారోగ్య దోషాలు, పితృ సంబంధిత శాపాలు, పితృ సంబంధిత దోషాలు, తండ్రికి దూరం అయ్యేటటువంటి అవకాశాలు, ధనపరంగా ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి, ఆర్థిక పరంగా వస్తాయనుకున్న డబ్బులు రాకపోవటం, ఇలాంటివి. అట్లాగే సంతానపరమైనటువంటి వైషమ్యాలు, విరోధాలు. ముఖ్యంగా కర్కాటక రాశి వారికి ఈ జూన్ మాసంలో 15 తర్వాత వివాహం జరగటానికి బుధుడు, గురుడు, శుక్రుడు సప్తమ స్థానాన్ని చూడటం చాలా చాలా విశేషప్రదం. కొంతమందికి వ్యాపారంలో అడుగుపెట్టే పరిస్థితి, వ్యాపారంలో విపరీతమైనటువంటి ధనలాభాదులు కలగటానికి అవకాశము. కొంతమంది కర్కాటక రాశి వారికి ఇదే సమయంలో జూన్ మొదటి వారం తర్వాత గృహయోగము, అంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నటువంటి గృహలాభ సిద్ధి కలుగుతుంది. కాబట్టి ఇంతటి విశేషము ఈ యొక్క కర్కాటక రాశి వారికి జరగటానికి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ జన్మజాతకంలో ఉన్నటువంటి లగ్నాన్ని అనుసరించి అప్పుడు వారికి జరుగుతున్నటువంటి దశలు, ఆ అంతర్దశలు అనుసరించి ప్రస్తుత గోచారంలో వాటిని గనక ఇక్కడ చేర్చగలిగితే, సరైనటువంటి గురువుని మీరు ఎంచుకునగలిగితే గనక మీకు అసలు వివాహ విషయాలలో కానీ, ఆర్థిక విషయాలలో కానీ, సంతాన విషయాలలో కానీ, వ్యాపార సంబంధిత విషయాలలో లాభాలు కలుగుతాయా, నష్టాలు కలుగుతాయా, అసలు వివాహం దగ్గర దాకా వచ్చి ఎందుకు దూరం అయిపోతాం, మృత్యుగండాలు మమ్మల్ని ఎందుకు వెంటాడుతున్నాయి, ఆకస్మికంగా మేము అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి ఎందుకు జరుగుతున్నాం, మాకే ఇన్ని కష్టాలు ఎందుకు వస్తుంది, ఎందుకు మమ్మల్ని ఈ యొక్క అరిష్ట దోషాలు, దారిద్ర్య బాధలు ఇబ్బంది పెడుతున్నాయి, మేము జీవితకాలం ధనం లేకుండా ఆర్థిక సంక్షోభంతోనే ఉండాలి, ఇవన్నీ కూడా జన్మజాతకులే తెలియజేస్తుంది. కాబట్టి సంవత్సరానికి ఒక మారైనా సరే, 6 నెలలకు ఒకసారైనా సరే ఈ యొక్క దశలు, అంతర్దశలు మార్పులు ఏ విధంగా జరుగుతున్నాయి, ఇప్పుడు అసలు మీకు అనుకూలించే దశ జరుగుతుందా, వివాహం చేయొచ్చా లేదా, వివాహం చేస్తే విడాకులు అవుతాయా, కలిసి ఉండి సంతానం కలుగుతుందా, ఇవన్నీ కూడా జన్మజాతకాన్ని అనుసరించే గోచారం తెలియజేస్తుంది. కాబట్టి గోచారంలో ఈ యొక్క నక్షత్రాలు, ఈ యొక్క రాశుల్లో కొన్ని లక్షల మంది ఉంటారో అందరికీ ఇవే జరగాలని రూల్ లేదు. కాబట్టి కాస్త కర్కాటక రాశి వారు తగు జాగ్రత్తలు వహిస్తూ, ఏదైనా మీకు ఇబ్బందిగా ఉండి ఆ అర్థం కాని పరిస్థితి ఉన్నప్పుడు సరైనటువంటి జ్యోతిష్కుడిని, గురువుని కలిసి వారు చెప్పేటటువంటి దోషాలు ఏమనుంటే వాటిని పరిహారం ఆచరించుకొని మీకు జీవితంలో మీరు వెళ్ళేటటువంటి దారిలో ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి సంఘటనలో మీకు ఇబ్బంది లేకుండా చేయడానికి మీ వంతుగా మీరు దైవారాధన చేసుకోవాల్సిన అవసరం. ధర్మో రక్షతి రక్షిత, ముఖ్యంగా చండీ హోమము చేయటం చాలా విశేషము. అట్లాగే సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం చాలా విశేషము. వీరికి దత్త చాలీసా చదవటం ఇంకా విశేషము. గ్రహాల యొక్క గోచార గ్రహస్థితుల్లో దాదాపుగా ఒక శుక్రుడు తప్ప మిగతా గ్రహాలన్నీ కూడా ఇబ్బందిగా ఉన్నాయి. కాబట్టి మిగతా గ్రహాలన్నిటికీ కూడా మీరు తప్పనిసరిగా జాతక రీత్యా కావచ్చు, గోచార రీత్యా కావచ్చు, జపాదులు, అట్లాగే హోమాదులు, నవగ్రహ పాశుపత హోమం చేసుకోవడం విశేషత్వము. ధర్మో రక్షత రక్షిత, ధర్మాన్ని మీరు రక్షించండి, అది మిమ్మల్ని రక్షిస్తుంది. సర్వే జనాః సుఖినో భవంతు.